హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇక్కడైతే షిరిడి అయితే వెళ్ళొచ్చేసాక మళ్ళీ ఊరైతే వచ్చేసామన్నమాట ఓన్లీ వన్ డే అనమాట లాస్ట్ వీక్ ఇది సండే అనమాట వీడియో వచ్చేసి ఏంటా అనుకుంటున్నారా ఇక్కడ పక్కన బాబా మందిరం ఉంది కదా అత్త వాళ్ళ ఇంట్లో అక్కడైతే ప్రతి ఇయర్ వార్షికోత్సవం అయితే జరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్ జూన్ ఫస్ట్ సండే అనమాట ఇంకా ఆ రోజు జూన్ ఫస్ట్నే సండే అయితే వచ్చేసింది ఇంకా ముందు రోజు మేమైతే విజయవాడ నుంచి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ ప్రతి ఇయర్ అయితే ఇలా మంచిగా వార్షికోత్సవం అయితే చేస్తామన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే లేచాము ఇంకా మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే వంటలు అనమాట ఇంకా ఊరు మొత్తం చుట్టాలు అందరు రిలేటివ్స్ అందరిని పిలుస్తామన్నమాట దీనికి కూడా అందరైతే చక్కగా వచ్చేసి ఇలా ఇక్కడ వచ్చేసి మార్నింగే మేమైతే ఉదయాన్నే లేచామన్న 5కి అలాగా ఇంకా 6:30 కల్లా అత్తయ్య అయితే పూజ కూడా అయితే ఇంట్లో చేసేసింది అనమాట మార్నింగే స్టార్ట్ అవుతుంది 8 o'clock కల్లా ఇక్కడైతే బాబా నామం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మేమైతే అందరం ఫ్రెష్ అప్ అయిపోతే ఎర్లీగా అయిపోతే పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా దండం పెట్టుకొని ఇంకా కింద మా ఇంటి ఎదురుగా ప్లేస్ ఉంది కదా ఓపెన్ గ్రౌండ్ ఉంది కదా దాంట్లో అయితే కొంతమంది పైకి అయితే ఎక్కలేరు కదా పెద్దవాళ్ళు స్టెప్స్ ఎక్కలేరు కదా అని చెప్పేసి కింద అయితే పెట్టారనమాట బాబా గురుగారు ఫొటోస్ పెట్టారు వాళ్ళైతే కిందే ఉండిపోతారులే ఏజ్ వాళ్ళు అని చెప్పేసి ఇంకా పైన అయితే ఇంక ఇలా అయితే డెకరేట్ చేశారనమాట బాబా మందిరం లాస్ట్ టైం వీడియోస్లో చూపించాను కదా అదనమాట ఇక్కడైతే మార్నింగే ఊర్లో వాళ్ళైతే ఎర్లీగా రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడైతే చేస్తూ బుక్స్ రీడింగ్ అవన్నీ భజన నామం చెప్తూ ఉంటారనమాట ఇంకెక్కడెక్కడి నుంచో అందరూ అయితే వచ్చేస్తారనమాట దూరం ఒంగోలు నుండి వస్తారు తెనాల నుండి కానీ ఇంకా గుంటూరు వాళ్ళు విజయవాడ ఎక్కడెక్కడ సత్సంగాలు అవి జరుగుతూ ఉంటాయి కదా బాబావారివి ఇంకా దానికి సంబంధించినంత అందరైతే బాగా వచ్చేస్తారనమాట ఇక్కడ ఈ ముందు రోజే అనమాట ఇక్కడ ఊర్లో వాళ్ళే అలవాటు కదా ఆల్మోస్ట్ ఒక 12-13 years నుంచి అనుకుంటాను జరుగుతూనే ఉంది ఇలా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవం జరుగుతూనే ఉంటుంది ఇంకా అత్త వాళ్ళే అందరు ఊర్లో వాళ్ళే అందరు బాగా చక్కగా కూర్చొని దండలు అయితే బాగా కడతారు ఆ డెకరేషన్ పార్ట్ గ్రీన్ కలర్లో ఉంది కదా ఆ పాట తప్పితే మిగతా పూలు కానీ అవన్నీ దండలు బాబాకు వేసిన దండలు అవన్నీ అయితే అందరు కలిపి గుచ్చుతారనమాట ఎంత షాప్లో ఉన్నట్లే అనమాట చాలా నీట్గా గుచ్చేసి అయితే ముందు రోజు అయితే పెట్టేస్తారనమాట అన్నీ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేయండి వీడియో అయితే చూస్తూ ఉండండి అయితే ఇంకా జరుగుతూనే ఉంటుంది మార్నింగ్ నుండి నైట్ వరకు కంటిన్యూగా ఎక్కడ ఆపరనమాట ఇంకా వాళ్ళందరూ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ నామం అవి చెప్తూ ఉన్నారు ఇంకా అందరం అయితే మేమైతే లంచ్ అయితే చేసి వచ్చేసామన్నమాట వచ్చేసి ఇంకా సాయంత్రం పల్లకి ఊరేగింపు ఉంటుంది దానికోసం మల్లెపూలు అయితే కడుతూ ఉన్నాం అనమాట అందరం ఊళ్ళో వాళ్ళం కూర్చొని మొత్తం మా ఇంట్లోనే అనమాట కూర్చొని చక్కగా మాలలు అయితే కట్టేస్తున్నాం అనమాట అందరం అయితే తినేసి అయితే వచ్చేసాము ఇంకా సాయంత్రం పల్లకిని 4 o'clock నుంచి అయితే డెకరేట్ అయితే చేసేస్తారనమాట మందిరాన్ని అంతా చేసేసి ఇంకా 5కి అయితే స్టార్ట్ అయిపోయింది ఊరేగింపు అయితే 5 o'clock అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ముచ్చట్లు అయితే చెప్పుకుంటూ నామం కూడా చెప్పుకుంటూ అయితే ఇలా పూలైతే కడుతూ ఉన్నాము అందరం అయితే
హలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ बाबू जी की जय साई बाबा साई बाबा साई बाबा साई
పల్లకి ఊరేగింపు ఉత్సవం అయితే 5కి స్టార్ట్ అయింది. 9 o'clock అయితే అయిపోయింది అనమాట. ఇంకా మొత్తం అయితే మంచిగా అయితే జరిగిపోయింది అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయి అందరూ వచ్చేసాక చాలా ఆనందంతో చూశారు కదా, చాలా సందడిగా అయితే జరుగుతుంది. అలా ప్రతి ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇలా మంచిగా అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్గా అంతా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ పల్లకికి హారతి అయితే ఇచ్చేసి అనమాట ఇంట్లో లోపలికి అయితే తీసుకెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ప్లేస్లో అయితే పెట్టేస్తారు.